ఆంధ్రప్రదేశ్లో ఉబేర్ రైడ్ కన్ఫర్మ్ అయింది. ఏఐ క్వాంటమ్ టెక్నాలజీను పికప్ చేసుకొని డెవలప్మెంట్ డెస్టినేషన్కి రూట్ మ్యాప్ రెడీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఉబేర్ గ్లోబల్ లీడర్షిప్ టీంతో జరిగిన సమావేశంలో టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్పై చర్చించారు. విశాఖపట్నంలో ఉబేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఉపయోగించుకొని అడ్వాన్స్డ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అల్గరిథమ్స్, అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేయడంపై ఉబేర్ సీఈఓ ధారా కోస్రాసిహి ఆసక్తి చూపించారు. ఉబేర్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఏపీ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబిలిటీ టెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. అదానీ గ్రూపు భాగస్వామ్యంతో ఉబేర్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభం నాటికి డేటా సెంటర్ను ఆపరేషన్లోకి తీసుకురావాలని ఉబేర్ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే అదానీ సంస్థ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులో ఇన్ఫ్రా రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్గా ఉంది. విశాఖలో గూగుల్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావడంతో అదానీ గ్రూప్తో కలిసి డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. విశాఖలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉబేర్ టెక్నాలజీ సేవలు అందిస్తారు. ప్రస్తుతం కార్లు, ఆటోలు, బైక్ రైడింగ్ సర్వీసులు అందిస్తున్న ఉబేర్ త్వరలో మన దేశంలో విమాన ప్రయాణ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే డ్రోన్లతో ఏరియల్ సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్న ఉబేర్ మరిన్ని రంగంలో దూసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్లానింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే డెవలప్మెంట్ సెంటర్ కీలకంగా మారనుంది.